ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 9 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం ద్వితీయోపదేశకాండం 8, 9 మరియు 10 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 11వ అధ్యాయము 19 నుండి 38వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడయుండి మిమ్మల్ని బలపరచునుగాక. మరువని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, నీతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు ఈ ఉదయకాలం ఈ ధ్యానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ధ్యానాన్ని శ్రద్ధగా మీరు వినండి. ప్రభు యొక్క స్వరాన్ని మీరు వినగలుగుతారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో ఆర్భాటంతో బయలుదేరి వెళ్ళిపోతున్నాడు యాకోబు. పద్దనరాము నుండి కనాను దేశానికి బయలుదేరుతున్నటువంటి ఆ మార్గంలో యాకోబు ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఏమిటి ఆ పరిస్థితి? దాదాపు 20 సంవత్సరాల క్రితం తన అన్నయ్య అయినటువంటి ఏశావుని అతడు మోసం చేసి అన్నకు రావాల్సినటువంటి ఆ దీవెనలు తానే తీసుకొని మరొక పర్యాయము చిక్కుడుగాయల కూరతో జ్యేష్ఠత్వాన్ని కూడా తీసేసుకొని ఆ విధంగా అన్న దగ్గర నుండి తప్పించుకొని పద్దనరాముకు వెళ్ళాడు. తన మామయ్య అయినటువంటి లాబాను దగ్గర సుమారుగా 20 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. ఒకనొక దినం తారసిల్లిందే. దేవుడు అన్నాడు, నువ్వు తిరిగి నీ తండ్రి ఎద్దుకు వెళ్ళుము అని చెప్పాడు. అప్పుడు యాకోబు తన భార్యలతో, తన పిల్లలతో, తన యొక్క యావదాస్తితో బయలుదేరి వెళుతున్నాడు. మార్గమధ్యంలో జ్ఞాపకం వచ్చాడు ఏశావు. అతని దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి? అతడు తనకు నేను చేసినటువంటి మోసాన్ని ఇంకా మర్చిపోలేదు కాబోలు. నేను అతని ఎదుట ఎలా ఉండగలను? అతడు నన్ను చంపేస్తాడేమో. భయపడ్డ యాకోబు సమాచారం పంపించాడు. వెంటనే అతనికి తెలిసి వచ్చిన సమాచారం ఏంటంటే 400 మందితో అతడు యాకోబుని ఎదుర్కోవడానికి వస్తున్నాడని తెలుసుకున్నాడు. అంతే, భయపడిపోయాడు. తన దగ్గరున్నటువంటి వారిని అందరినీ 2 గుంపులుగా అతడు పంపించి ఆ యబ్బోకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను అని వాక్యంలో రాయబడింది. ఒంటరి రాత్రి, అదొక గాఢాంధకారపు రాత్రి, అదొక కాలరాత్రి, భయపడిన రాత్రి, ప్రాణం కొరకు అతడు అల్లాడిన రాత్రి, తన శత్రువు తన అన్న చేతిలో నుండి తప్పించుకోవాలని అతడు ఆలోచన చేసిన రాత్రి. ప్రియమైనటువంటి వారులారా, ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కడే మిగిలిపోయాడు యాకోబు. జీవితంలో ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితులు వస్తాయి. ఈ రోజున మీరు ఎలా ఉన్నారో, మీ పరిస్థితి ఎలా ఉన్నదో, అందరూ ఉండి కూడా నాకు ఎవరు లేరని మీరు బాధపడిపోతున్నారేమో, నాకు ఎవరు లేరు దేవుడా అని ఏడుస్తున్నారేమో, ఈ ఒంటరితనాన్ని భరించలేనయ్యా అని అంగలారుస్తున్నారేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒంటరిగా ఆ రాత్రి యబ్బోకు రేవు దగ్గర నిలబడిపోయినటువంటి యాకోబుకి
పరలోకం నుండి ఒక నరుడు అక్కడికి దిగి రావడం జరిగింది. యాకోబు దగ్గరికి వచ్చాడు. యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఆ నరుడు మరెవరో కాదు, దేవలోకములో ఉన్నటువంటి ఆ దైవ నరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ ఒంటరితనంలో ఆ రాత్రి దేవుడు అతని దగ్గరికి వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. అతని ధైర్యపరిచాడు. ఇశ్రాయేలు అనే నూతన నామం అతనికి దేవుడు పెట్టడం జరిగింది. విస్తారమైన కృపతో అతడు నింపబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, భయముతో మోకరిల్లినటువంటి వాడు ధైర్యముతో, ఒక నిరీక్షణతో అతడు అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు నీతో కూడా నడుస్తున్నాడు. నీ ఒంటరితనములో ఆయన నీతో ఉన్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. ఈ రోజున నీ కార్యమును సఫలం చేయబోతున్నాడు. నీవు నిశ్చయముగా నీరు కట్టిన తోట వలె ఉండబోతున్నావు. దేవుని దీవెన నీ మీదికి ధారవలె వర్షిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసం కలిగుండు. ప్రభులో నిరీక్షణతో ముందుకు కదిలి వెళ్ళిపో. నీకు అపాయం జరగదు. ఏ శత్రువు కూడా నిన్ను ఏమీ చేయలేడు. దేవుడు నీతో ఉండగా పాతాళ సైన్యం కూడా గజ 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 వణికిపోవలసిందే. కనుక ప్రభువులో ఒక ఆశ కలిగి ప్రార్థన చెయ్యి, మోకాలు వెయ్యి. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు కృప నీకు తోడైయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మా ప్రియులను ఆదరించి వారి అంగలార్పును నాట్యముగా మార్చి మీరు వర్ధిల్ల చేయమని అడుగుచుంటున్నాను. మీ సన్నిధి తోడుగా ఉంచండి. అద్భుతమైన కృపతో నింపండి. మీ దీవెనలు కుమ్మరించుమని ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క నిరాశలను నిరీక్షణగా మార్చండి. వారి ఆందోళన ధైర్యముగా మార్చండి. వారి ఎదురుచూపు ఒక మహోత్సవముగా మార్చండి. మా తండ్రి, మీ దీవెన వర్షాన్ని కుమ్మరించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.